బీన్స్ చిలకడ దుంప కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బీన్స్ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసి ఉడికించాలండి. చిలకడ దుంప, వంకాయ, ములక్కాయ ముక్కలు, కరివేపాకు, టమాటా, ఉల్లిపాయ, నూనె అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, కొన్ని ఆవాలు. చిలకడ దుంప చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. కోసి పెట్టుకున్న చిలకడ దుంపలండి వాటర్లో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె అండి, ఉల్లిపాయలు కొన్ని, కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ములక్కాడ ముక్కలండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు అండి, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, చిలకడ దుంప ముక్కలండి, కొద్దిగా వాటర్ అండి ఉడకడం కోసం. వరకు మూత పెట్టేయాలి అండి. పేస్ట్ చేసుకోవాలి. వంకాయ కూడా ముక్కలు కోసుకోవాలండి. చిలకడ దుంప ఉడికిపోయిందండి. వంకాయలు వేయాలి, బాగా కలపాలండి. ఇవన్నీ ఉడికించిన బీన్స్ అండి, టమాటా పేస్టు, కొద్దిగా చింతపండు పులుసు అండి. కాసేపు మూత పెట్టేయాలండి బాగా ఉడికేంతవరకు. కూర ఉడికిపోయిందండి. ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది అన్నంలో చాలా బాగుంటుందండి, చపాతీ కూడా బాగుంటుంది.